చెప్పండి. బాధలు కూడా ఏం చెప్పాలా? నువ్వు ఎలా ఉన్నా పర్లేదు బిడ్డ, రా వచ్చేయి, నీకేమిచ్చేస్తా చెప్పండి, ఆశీర్వాదాలు ఇచ్చేస్తా. ఇవే కదండి ఇప్పుడు బాధలు. దాన్ని ప్రాస్పరిటీ గాస్పల్ అని అంటారు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్లో ఏముంటుంది అని అంటే నిజం ఉండదు. ఏముండదు చెప్పండి. ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కొన్ని పేర్లు పెట్టి పిలవడాలు, అట్టుపళ్ళు ఇవ్వడాలు. ఆయన ఎవరో ఒకటి చెప్పాడంట, యాపిల్ 7 సార్లు కొరికి తింటే ఏమొచ్చేస్తాయి అంట చెప్పండి. ఇదేం దరిద్రం అండి, నాకు అర్థం కాల. ఎక్కడున్నాయి బైబిల్లో? యేసుప్రభు వారు యాపిల్స్ ఇవ్వాలంటే ఏదేని తోటలో ఉంటే కుప్పల కింద టన్నులు యాపిల్ తీసుకొచ్చి సువార్త చేసేవారు కదా ఆయన. చేసేవారు కదండి. ఆయనకి ఏమైనా అసాధ్యమైన ఏమైనా ఉన్నాయా? సరే, యేసుప్రభు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఎవరికన్నా యాపిల్స్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యాపిల్స్ 7 సార్లు కొరకడం. నాకు ఎరుకో గోడ చుట్టూ 7 సార్లు తిరగమన్నాడు, కానీ యాపిల్ 7 సార్లు కొరకమంటే నేను అనుకుంటాను, దేవా నా పాపాలు బాగాలంటే యాపిల్ 7 సార్లు కొరికితే పాపాలు, అబ్బా ఎంత బాగుంది ప్రభువా. పాపం వదలక్కర్లే, సినిమాలు వదలక్కర్లే, వ్యభిచారం వదలక్కర్లే, చెడు చూపులు వదలక్కర్లే, అమ్మాయిలతో స్నేహాలు వదలక్కర్లే, అబ్బాయిలతో స్నేహాలు వదలక్కర్లే, లోక సంబంధమైన దిక్కుమాల పనులు ఏమి వదలక్కర్లే. 7 సార్లు యాపిల్ కొరికేస్తే ఎంత బాగుంది కదండి ఈ గాస్పల్లో. కానీ విచిత్రం చెప్పనా, ప్రజలు ఎక్కడికి ఎక్కువ వెళ్ళిపోతున్నారు? అబ్బా లారీలు జనం వెళ్ళిపోతున్నారు. నిజంగా చెప్తున్నా, ఇది నవ్వుకోవడానికి మీకు ఇలా అనిపిస్తుంది, కానీ ఎంత ఘోరమైన దుస్థితిలోకి ఈరోజు సువార్త పరిచయం వచ్చేసిందో తెలుసా? వెళ్ళే ప్రజలకు బుద్ధి జ్ఞానం లేదు, చెప్పే వాళ్ళకి బైబిల్ ఏం చదివేస్తుంది? అంచె దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు. ఏ బోధకులట? అరే నమ్మే మనకేమైంది? బెరయా సంఘస్థులు వాక్యాన్ని పౌలు గారు వంటి మహా ఉత్తముడే, ప్రపంచ సువార్తికుడే వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అసలు పౌలు గారు చెప్పేది కరెక్టేనా అని లేఖనాలు పరిశోధించారంట. ఏం పరిశోధించారు? విచిత్రం తెలుసా? ఈ అట్టుపల్లి కాడికి వెళ్ళేది ఎవరు తెలుసా? బాగా చదువుకున్న వాళ్ళే. అంటే వాళ్ళకి చదువు ఉందే, సంస్కారం లేదు. చదువు ఉందే కానీ ఏం చదవరండి? బైబిల్ చదవరు. బైబిల్ చదివితే ఏది నిజమో, ఇప్పుడు కూడి వచ్చిన మీరైనా శ్యామన్న చెప్పేది నిజమో కాదని దేంతో పోల్చుకోవాలా? బైబిల్తో సరిపోల్చుకోవాలా. బైబిల్లో యోహాను పత్రికలో ఒక మాట ఉంది, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ ఎలా చూపగలడు అని ఉంది. త్రోవ ఎలా చూపగలడండి? బాగా ఆలోచించండి. ఇలాంటి అబద్ధ బోధకులు ప్రబలమైపోతున్న రోజుల్లో మనం లేమా? కానీ ప్రజలకి ఏమి నచ్చుతుందండి? నీ పాపాన్ని వదిలే నచ్చుతుందా? ఆయన ఏంటండి బాబు మరి అలా చెప్పేస్తున్నాడు అంటున్నాడు ఒక ఆయన. అంటే ఆడికి ఏమి నచ్చలా? గట్టిగా చెప్పండి. వాక్యం నచ్చలా, మరేమి నచ్చుద్ది చెప్పండి? అబద్ధ బోధలే నచ్చుతా. యేసుప్రభు వారు ప్రజలకు ఎందుకు నచ్చారు? ఆయన మొదట్లో 1000 మంది ఆయన వెంబడించారు, తర్వాత 70 మంది కాడికి వచ్చారు. 70 మంది నుంచి ఆఖరికి 12 మంది మిగిలారండి. ఎంతమంది మిగిలారండి? కానీ విచిత్రం తెలుసా? శ్రేష్టమైన విశ్వాసులు 12 మందితో ప్రపంచాన్ని తలకిందులు చేసి సువార్త చేశారండి. 1000 మంది వెంబడిస్తే అద్భుతాలు జరగలా. జస్ట్ 12 మందితో ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. అందుకే కదండి ఆయన శిష్యులు ఎక్కడైనా అడుగు పెడితే, అరే భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారేంట్రా అనే పదాన్ని పలికారు. భూమిని ఎంతమంది అండి? 12 మంది. జస్ట్ ఇప్పుడు మన భారతదేశంలో కోట్ల మంది ప్రజలు యేసుప్రభుని అంగీకరించారా? కోట్ల మంది ప్రజలు అంగీకరించారు కదా. ఎంతమంది వస్తే అంగీకరించారండి? ఒక్కడు. 12 మందిలో 2 కూడా రాలా. ఒక్క తాము మన భారతదేశానికి వచ్చాడు. నేను అదే నమ్ముతా. మీకు అర్థమంతా? పనికి రాని వాళ్ళు 1000 మంది కంటే పనికొచ్చే వాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు 10 మంది అయినా సరే సువార్తలో భూమిని మనం ఏం చేయగలం? తల్లకిందులు చేయగలం. మీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పద్యం ఉంటుంది. పద్యం ఏంటి అంటే, కడివిడైననేమి కరము పాలు, గరిటెడైన చాలు గంగి గోవు పాలు. అంటే కరము అంటే గాడిద పాలు. కడివుడైనా సరే ఆ గాడిద పాలు ఏం చేసుకుంటా తాగుతాడు ఎవడన్నా? మనకి గంగి గోవు పాలు కావాలా? అంతే కదండి. శ్రేష్టమైన పాలే మనం తాగుతాం, అవునా కదా? కుక్క పాలు, నక్క పాలు ఏం తాగుతారా?
చెప్పండి, ఫ్రీగా వచ్చినా తాగుతారా కదా? అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే పనికిరాని వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి, 1000 మంది వచ్చారు, 70 మందికి పడిపోయారు, 70 మంది నుంచి 12 మందికి పడిపోయారు. కానీ యేసయ్య ఆ 12 మందితోనే ప్రపంచాన్ని వణికించాడు ఆయన. అంటే మిగతా వాళ్ళు విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? గట్టిగా చెప్పాలా? నిజం నచ్చలా. ఏం నచ్చలా? నిజం నచ్చలా. అంతే కదండి. ఒక ధనవంతుడు వచ్చాడు ఆవేశంగా, ప్రభువా మరి నేను కూడా పరలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటా ప్రభువా అంటే, అబ్బా ఈడెవడో చాలా ఆవేశంగా ఉన్నాడు అని చెప్పి, రానాయన మరి ఆజ్ఞలు ఉన్నాయి కదా హ్యాపీగా ఫాలో అయిపో అంటే, అయ్యో ప్రభువా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆజ్ఞలన్నీ మనకు కొట్టిన పిండి ప్రభువా అంటే, చాలా చేస్తున్నారా అనుకుని ఉంటాడు ఆయన మనసులో. అనుకుని సర్లే ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వు నా వెనకాల వచ్చి అన్నాడు. అంటే అది ఇష్టమైందా? వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? వీరావేశంగా వచ్చాడు. చాలామంది మందిరానికి వీరావేశంగా వస్తారు. రక్షణ పొందిన కొత్తల్లో, మందిరానికి వచ్చిన కొత్తల్లో మామూలుగా ఊగిపోరు, అవునా కదా? రాను రాను ఏమవుతుంది చెప్పాలి గట్టిగా. ఏమన్నా ఒకవేళ అడిగారనుకో, అక్క ఆరంభంలో చాలా ఆవేశంగా ఉన్నావు కదా, ఏంటి ఇలా తగ్గిపోండి. ఎవరు బాగున్నారండి మనం బాగుండడానికి? ఇందుకు ఎవరు బాగోలేక ప్రాబ్లం కాదు, నువ్వు తగ్గిపోయావు. దాన్ని కవర్ చేసుకోవడానికి నెపం ఎవరి మీద వేసావు? పక్క వాళ్ళ మీద. నెపం ఎవరు వేసావు? సంఘ పెద్దల మీద. నెపం ఎవరి మీద వేసావు? సంఘ సేవకుల మీద. వాళ్ళు బాగలేదు సరే, నువ్వు బాగుండాలిగా. మీకు అర్థమైందా? గుడ్డివాడిని వెంబడించకూడదు. ఫస్ట్ ఎవరిని వెంబడించకూడదు? ఒక గుడ్డివాడు త్రోవ ఎలా చూపగలడు? కానీ ప్రజలందరూ ఎవరు వెనకాల వెళ్తున్నారు? ఇప్పుడు ఎవరు వెనకాల వెళ్తున్నారు? ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పే బోధకులు వెనకాల పరిగెడుతున్నారు లేదా? పరిగెడుతున్నారు. అని మనకు బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడండి మన చేతుల్లోకి? ఒకప్పుడు మార్టిన్ లూథర్ రాకముందు మన చేతుల్లో బైబిల్ ఉందా? ఫాదర్స్, క్యాథలిక్ ఫాదర్స్ ఏం చెప్తే అదే. కానీ ఇప్పుడైతే మార్టిన్ లూథర్ బయటికి బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చాడో, మన అందరి చేతుల్లో బైబిల్ ఎందుకు పెట్టబడింది అంటే, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి. అందుకే నీ వాక్యము నా పాదములకు ఏంటంట అంటే, ఏది సరైన మార్గమో ఏది రాంగ్ మార్గమో మనకు చూపించేదేంటి? వాక్యం. ఇప్పుడు ఈ భయంకరమైన దుర్దినాల్లో, దుర్బోధకులు ఉన్న దినాల్లో మనం ఉన్నామా లేదా? అందుకనే విచక్షణతో ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తాను, స్వస్థత లేవా? ఉన్నాయి. భాషలు లేవా? ఉన్నాయి. వరాలు లేవా? ఉన్నాయి. ప్రవచనాలు లేవా? ఉన్నాయి. ఏమో డినామినేషన్ వ్యతిరేకమా? కాదు. నేను అన్ని డినామినేషన్లోనూ వర్తమానం అందించాను, అన్ని డినామినేషన్లోనికి వెళుతున్నాను. సో డినామినేషన్లకి నేను వ్యతిరేకం కాదు. మీకు అర్థమవుతుందా? కానీ దుర్బోధలకు మాత్రం ఎప్పటికీ వ్యతిరేకమే.